నార్త్ ఇండియాలో ఫేమస్ హాస్పిటల్ చైన్ అయిన పార్క్ హాస్పిటల్స్ ని రన్ చేసే ఒక కంపెనీ అండి పార్క్ మెడి వరల్డ్. ఇది ఐపీఓలోకి వస్తుంది. ఒకసారి దీన్ని అనాలిసిస్ చేసుకుందాం. పార్క్ మెడి వరల్డ్ అనేది నార్త్ ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ ప్రైవేట్ హాస్పిటల్ చైన్. వీళ్ళ బిజినెస్ మోడల్ ని ఒక రీజనల్ ఛాంపియన్ స్ట్రాటజీ అంటారన్నమాట. ఏంటంటే వీళ్ళు హైదరాబాద్ అని బెంగళూరు ఇలా ఫోకస్ చేయాలి. హర్యానా, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్ ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. నార్త్ సైడ్ ఫోకస్ చేస్తారు. వీళ్ళకి మొత్తం 14 హాస్పిటల్స్ ఉన్నాయి, 3000+ బెడ్స్ ఉన్నాయి. ఇది చిన్న మ్యాటర్ కాదు, పెద్ద హాస్పిటల్స్ టైప్. అండ్ వీళ్ళు టైర్ 2 ఫోకస్, అంటే పెద్ద పెద్ద సిటీస్, మెట్రోపాలిటన్ సిటీస్ లో కాంపిటీషన్ ఎక్కువని వీళ్ళు అంబాలా, కార్నాల్, పానిపట్ లాంటి టైర్ 2 సిటీస్ లో స్ట్రాంగ్ గా ఉంటారు. అక్కడ వీళ్ళ కింగ్స్ అనమాట. సర్వీసెస్ పరంగా మాట్లాడాలంటే హార్ట్ అని, క్యాన్సర్ అని, న్యూరాలజీ అని పెద్ద పెద్ద రోగాలకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. సో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్. అండ్ రెవెన్యూ లాజిక్ సింపుల్, పేషెంట్ వస్తారు, అడ్మిట్ అవుతారు, ఇన్సూరెన్స్ పరంగా లేదంటే క్యాష్ పే చేస్తారు. సో సింపుల్ అనమాట. బట్ వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే అఫోర్డబుల్ లగ్జరీ. కార్పొరేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ని తక్కువ రేట్ ఇస్తూ ఉంటారు. సో అదే వీళ్ళ మెయిన్ మోడ్ కూడా, డాక్టర్ నెట్వర్క్ అండ్ ట్రస్ట్. లెగసీ పరంగా మాట్లాడాలంటే 2011 నుంచి మార్కెట్లో ఉన్నారు. రీజనల్లో పెద్ద పేరే ఉన్నదన్నమాట. అండ్ వీళ్ళ మోడల్ ఏంటంటే హబ్ అండ్ స్పోక్. దీనివల్ల బెడ్ ఆక్యుపెన్సీ ఎప్పుడు ఫుల్గా ఉంటుంది. అదే కదా. అండ్ వీళ్ళకి కావాల్సిన సర్టిఫికేషన్స్ అని ఇలాంటివి కూడా కొంచెం ఎక్కువే ఉన్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీస్ తాలూకా క్యాష్లెస్ ట్రీట్మెంట్ కి కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. బేసిక్ ఐపీఓ డీటెయిల్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. టోటల్ ఇష్యూ సైజ్ 920 crores. ఇందులో ఫ్రెష్ ఇష్యూ 770 crores అండ్ ఆఫర్ ఫర్ సేల్ 150 crores. రిటైల్ కూడా 35%. ఫ్రెష్ ఇష్యూలో 380 crores డెట్ అప్పు తీర్చడానికి వాడుతూ ఉన్నారు. అండ్ మిగతావి కొత్త కొత్త హాస్పిటల్స్ కట్టడానికి వాడుతూ ఉన్నారు. ఓకే కదా. వీళ్ళ తాలూకా రెవెన్యూ పరంగా చూసుకుంటే బాగానే గ్రో అవుతున్నారు. FY24లో 1231 crores నుంచి FY25లో 1393 crores బాగానే గ్రో అయ్యారు. ప్రాఫిట్ పరంగా మాట్లాడాలంటే 152 crores నుంచి 213 crores మ్యాసివ్ జంప్ వచ్చింది. ఎబిటా మార్జిన్ అనేది ఒక 26% అలా ఉన్నది. ఇండస్ట్రీ స్టాండర్డ్ తో కంపారబుల్ గా ఉన్నది. ప్యాట్ మార్జిన్ ఒక 15%. ఇది కూడా బాగానే ఉన్నది. డెట్స్ పరంగా మాట్లాడాలంటే కరెంట్ గా ఉన్నది, బట్ ఐపీఓ మనీతో సగం అప్పు తీరిపోతుంది. సో బ్యాలెన్స్ షీట్ కొంచెం స్ట్రాంగ్ అవుతుంది అన్నమాట పోస్ట్ ఐపీఓ. ఆర్ఓసీ పరంగా మాట్లాడుకుంటే ఒక 17.5%. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెవీ బిజినెస్ కి ఇది ఒక డీసెంట్ నెంబర్ లానే మాట్లాడాలి. అండ్ వాల్యుయేషన్స్ పరంగా మాట్లాడాలి అంటే ఈ పార్క్ మెడి వరల్డ్ వాళ్ళు ఒక 30 నుంచి 32 టైమ్స్ పీఈతో వస్తున్నారు. మిగతావి లైక్ మ్యాక్స్ హెల్త్ కేర్ అని, నారాయణ హృదయాలయ, యథార్థ హాస్పిటల్స్ వీళ్ళతో పోల్చుకుంటే చాలా తక్కువ. ఆన్ అండ్ యావరేజ్ గా వాళ్ళు 50 to 60 పీఈలో ట్రేడ్ అవుతూ ఉంటే వీళ్ళు 30 పీఈతో వస్తున్నారు. అంటే వాల్యుయేషన్ రీజనబుల్ గా, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే అట్రాక్టివ్ గానే ఉన్నది. సో రూమ్ ఫర్ గ్రోత్ ఉన్నట్టే అనమాట. ఓకే కదా. అయితే జీఎంపీ ప్రకారం చూసుకుంటే చాలా తక్కువలోనే ఉన్నది. యాజ్ ఆఫ్ నౌ చాలా తక్కువలోనే ఉన్నది. నా ఒకసారి స్వాట్ అనాలిసిస్ వేసుకుంటే స్ట్రెంత్స్ లో మాట్లాడాలంటే అండర్ వాల్యూడ్, డెట్ రెడ్యూస్ చేస్తున్నారు. నార్త్ ఇండియాలో కింగ్ అండ్ అసెట్ హెవీ, అంటే రియల్ ఎస్టేట్ వాల్యూ పెరుగుతూ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వీక్నెస్ లో మాట్లాడాలంటే జియోగ్రఫికల్ రిస్క్, ఇటువైపు ఏమీ లేకుండా ఓన్లీ నార్త్ లోనే ఉంటూ ఉన్నారు. గవర్నమెంట్ తాలూకా డిపెండెన్సీ, గవర్నమెంట్ తాలూకా స్కీమ్స్ నుంచి మనీ రావడం లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆపర్చునిటీస్ లో మాట్లాడాలంటే ఈ ఐపీఓ తర్వాత ఎక్స్పాండ్ అవ్వచ్చు, వాళ్ళు యూపీ, రాజస్థాన్ లో ఎక్స్పాండ్ అవ్వచ్చు. అండ్ మెడికల్ టూరిజం మన ఇండియాలో బాగా పెరుగుతుంది. ఫారెన్ పేషెంట్స్ అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. సో అక్కడ నుంచి ఎక్కువ రెవెన్యూస్ రావచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్స్ తాలూకా రేట్ కూడా కొంచెం హైక్ చేసే విధంగా మాట్లాడుకుంటారు. 7 to 7.5% హైక్ చేయొచ్చు అని అంటారన్నమాట. సో దానివల్ల వీళ్ళ తాలూకా రెవెన్యూస్ పెరగచ్చు. థ్రెట్స్ లో మాట్లాడాలంటే డాక్టర్స్ ని రిటైన్ చేసుకోవడం కొంచెం కష్టం. పెద్ద హాస్పిటల్స్ ఎక్కువ డాక్టర్స్ లాగేసుకుంటూ ఉంటారు. ఓకే. సో ఫైనల్ గా నన్ను అడిగితే లిస్టింగ్ గెయిన్స్ అయితే చాలా ఫ్లాట్ గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మార్కెట్ మూడ్ బాగోపోతే అది కూడా ఇంకా తక్కువ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ లాంగ్ టర్మ్ పరంగా మాట్లాడాలంటే వాల్యుయేషన్ చీప్ గా ఉన్నది, బిజినెస్ కొంచెం ప్రాఫిటబుల్ గా ఉన్నది. అండ్ హాస్పిటల్ స్టాక్స్ ఎప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయిపోయి ఒక డిఫెన్సివ్ బెట్ లాగా చూసుకుంటూ ఉండొచ్చు. సో అంటే డిస్క్లైమర్ స్టార్టింగ్ లో చూసారు కదండి, ఏది డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు, మీ అనాలిసిస్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం మేము ఇస్తున్న కంటెంట్. బట్ లాంగ్ టర్మ్ పరంగా మీ దగ్గర హాస్పిటల్ స్టాక్స్ ఏమీ లేవు అనుకుంటే ఈ స్టాక్ మీరు అనాలిసిస్ చేసుకోవచ్చండి. షార్ట్ టర్మ్ పరంగా వాలటిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కొంచెం మార్కెట్కి అర్థం అయ్యడానికి టైం పట్టొచ్చు. బట్ లాంగ్ టర్మ్ పరంగా మాత్రం కొంచెం అనాలిసిస్ చేసుకోవాల్సిన ఐపీఓ. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూస్తూ ఉండడానికి మన రూపాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి.